సమర్పిస్తున్న వారు తిరుపతి భీమాస్ మసాలా. నమస్కారం. తిరుపతి భీమాస్ మసాలా రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం. అన్నపూర్ణ గారు నమస్తే అండి. నమస్తే. బాగున్నారా? బాగున్నాండి, చాలా బాగుంది. ముందుగా మీకు తిరుపతి భీమాస్ మసాలా రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం. థ్యాంక్ యూ. ఏ వంటలు పరిచయం చేయబోతున్నారు? ఈరోజు గోధుమ పాయసం. ఇది షుగర్ పేషెంట్కి చాలా మంచిది. పాయసం అంటున్నారు, మరి షుగర్ పేషెంట్లు ఎలా తింటారు? దీంట్లో బెల్లం కొంచెం కలుపుతాం కదా, బెల్లం ఐరన్ వస్తుంది. గోధుమలు షుగర్ పేషెంట్ కూడా చాలా మంచిది కదా. బెల్లం పర్వాలేదా? షుగర్ పేషెంట్లు తినొచ్చా? తినొచ్చు కొంచెం. ఓకే, కొంచెం షుగర్ కాకుండా మరీ సివియర్ గా ఉండేవాళ్ళు కాదు కానీ ఓకే, అప్పుడప్పుడు కొంచెం కొంచెం స్వీట్ తినే వాళ్ళకి ఇది చాలా హెల్తీ. పిల్లలు అంటే మామూలుగా చపాతీలు అవి ఇష్టపడతాయి, ఇది పాయసం కదా బాగా ఇష్టంగా తింటారు, బాగుంటది. అందుకని ఏంటంటే దీంట్లో స్పెషల్ ఏంటి? ఫస్ట్ ఏం చేశారు? అక్కడ ఏదో కనపడుతుంది, ఏంటి? ఫస్ట్ గోధుమల్ని ఇలాగా మనం ఇలా ఉంటాయి కదా గోధుమలు, ఇలా మిక్సీ చేసుకొని రవ్వలాగా పెట్టుకోవాలి. ఇది వేయించుకుని రవ్వ చేసుకున్నారా? అక్కర్లేదండి, పచ్చివే ఇలానే. అలాంటి మనకి ఇది దొడ్డు రవ్వ దొరుకుతుంది కదా బయట, మీరు ఎందుకు మిక్సీ చేశారు? దాని టేస్ట్ కన్నా ఇది బాగుంటుంది. ఇది బాగుంటుంది. దీంట్లో పొట్టు వస్తుంది, అంత వస్తుంది కదా, మంచిగా. కరెక్ట్ అండి. బయట మనం కొనుక్కునే పౌడర్స్ లోను వాటిల్లోనూ పొట్టు తీసేస్తారు, కానీ ఆ పొట్టులోనే ఉంటుంది విషయం అంతా. విటమిన్స్ ఉంటాయి, పిల్లలకి ఆరోగ్యానికి మంచిదని చెప్పి. కరెక్ట్ కరెక్ట్. కాబట్టి ఇంట్లోనే చక్కగా మిక్సీకి వేసుకోండి. దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? గోధుమ రవ్వ, పాలు, పంచదార, యాలకులు, జీడిపప్పు, కిస్మిస్, నెయ్యి, బెల్లం. అనుపూర్ణ గారు, పంచదార కూడా వేస్తున్నారా? పంచదార కొంచెం టేస్ట్ కోసం అండి, అచ్చం బెల్లం కాకుండా కొంచెం పంచదార వేస్తే అదొక తీపిగా స్వీట్గా బాగుంటుంది. ఓహో, అందుకోసం. సో ఈ రెండు కలిపి వేయడం నేను ఎక్కడ చూడలేదు కానీ ఓకే, వెరైటీగా ఉంటుంది అది కొంచెం. సరే, స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. ఓకే, ఫస్ట్ మనం ఈ రవ్వని ఏం చేయాలంటే కొంచెం వాటర్ కలిపేసుకొని ఇలా కుక్కర్లో పెట్టుకుంటే. ఓకే, ఎందుకంటే అండి విడిగా ఉడికించుకోవచ్చు కానీ మాడిపోతుంది, టేస్ట్ అడుగంటే టేస్ట్ రాదు, అందుకని కుక్కర్లో ఉడికించుకోవాలి. కుక్కర్లో పెట్టేసి మనం ఇలా వేరే గిన్నెలో స్పేర్ గిన్నె తీసేసుకొని. ఓహో, డబల్ బాయిలింగ్ సిస్టమ్ లాగా. ఓకే, ఇప్పుడు మాడదు. ఇలా మాడదు. ఇలా రవ్వ కలిపేసేసుకొని ఇందులో ఏమైనా కొలత ఉంటుందా అండి? ఇలా కొంచెం వాటర్ కలిపేసుకుంటే. ఎంత అన్నట్టు? ఒక కప్పు గోధుమ రవ్వకి కప్పుకి 2 కప్స్ వాటర్ పోసేసుకొని. ఓకే, కొంచెం ఇందులో ఆయిల్ వేస్తే ఇది గడ్డ కట్టకుండా నీట్గా ఉడుకుతుంది. నెయ్యి వేస్తున్నారా, ఆయిల్ వేస్తున్నారా? నెయ్యి అండి. ఓకే, నెయ్యి ఆరోగ్యానికి మంచిది కదండి. నెయ్యి వేసి కొంచెం ఇది మరి చప్పగా ఉడికినట్టు ఉండకుండా కొంచెం చక్కెర. ఓహోహో, ఇక్కడ వేసారా చక్కెర? కొంచెం అండి, అంటే అది చప్పదనం ఉడకకుండా కొంచెం స్వీట్గా వస్తాయి. ఓకే, ఇలా కలిపేసేసుకొని. మీరు బాగా దొడ్డుగా ఏం పట్టలేదు, కొంచెం బాగా చక్కగా ఫైన్ గానే సన్నగానే మిక్సీలో వేశారు కదా? అవునండి, అంటే ఇలా ఇదిగా కూడా ఉడికించుకోవచ్చు, చాలా టైం పట్టుద్దండి. ఇలా చేసేసుకున్నాం అనుకో, సింపుల్ గా తొందరగా ఉడుకుద్ది, మాడకుండా అడుగంటకుండా చక్కగా వచ్చేస్తాం. ఓకే, ఎన్ని విజిల్స్ రావాలి ఇప్పుడు? 3 or 4 విజిల్స్. ఓ, పెట్టేసాను, మూత పెట్టేసి. అనుపూర్ణ గారు, ఇది 3 విజిల్స్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి. 3 or 4 విజిల్స్ వస్తే చాలు. సో ఈ 3 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. అంతవరకు ఒక్క ప్రాసెస్ ఇప్పటి వరకు జరిగింది మన ప్రేక్షకులకు ఇంకొకసారి చెప్తారు. చూసారు కదండి, ఇప్పటి వరకు గోధుమ పాయసం ఎంతవరకు వచ్చిందంటే, ఫస్ట్ మనం గోధుమలు తీసుకుని ఇంట్లోనే మిక్సీకి వేసుకోవాలండి. చక్కగా ఫైన్గా మెత్తగానే చేసుకోండి. కొంచెం అక్కడక్కడ బరకగా ఉన్నప్పటికీ ఇంట్లోనే ఎందుకు మిక్సీకి వేసుకోవాలి అంటే, ఆ పైన పొట్టది ఉంటుంది కదా, దాంట్లో బి విటమిన్, అది చాలా విటమిన్స్ ఉంటాయండి, అవన్నీ బయటికి పోకుండా ఉంటాయి కాబట్టి అది చాలా హెల్దీ. కాబట్టి చక్కగా ఫైన్గా మిక్సీకి వేసుకొని పట్టుకొని దాన్ని ఏం చేస్తారంటే, స్టవ్ మీద ఉడికిస్తుంటే అడుగంటి మాడువాసన వస్తుందట. అలా కాకుండా డబల్ బాయిలింగ్ సిస్టమ్ అంటే కుక్కర్లో నీళ్లు పోసి ఆ నీళ్లలో గిన్నెలో మనం ఒక కప్పుకి 2 కప్పుల నీళ్లు పోసుకొని, ఒక కప్పు రవ్వకి 2 కప్పుల నీళ్లు పోసుకొని ఆ గిన్నెను కుక్కర్లో పెట్టండి. పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలట. వనితా టీవీ మహిళా రక్షణ కోసం వన్ టచ్ ఫర్ సేఫ్టీ అనే స్లోగన్తో వనితా అలర్ట్ అనే ఒక మొబైల్ అప్లికేషన్ని తయారు చేసింది. మరి ఈ మొబైల్ అప్లికేషన్ ద్వారా మనం ఆపదలో ఉన్నప్పుడు మన స్నేహితులకో కుటుంబ సభ్యులకో ఎవరైనా 5గురికి అలర్ట్ చేసే అవకాశం ఉంది. దీంతో పాటు హెల్ప్ అనే మరొక ఆప్షన్ ద్వారా పోలీస్ని కూడా మనం అలర్ట్ చేసే అవకాశం ఉంది.
4 విజిల్స్ వచ్చాయండి. పప్పు ఉడికిన వాసన వస్తుందండి. ఇది పప్పు కమ్మటి వాసన. అది కథ. ఇది పప్పు కుక్కర్ కదా, అందుకనట. పెట్టేసుకొని ఇలాగైతే స్పీడ్గా అయిపోద్దండి. అదే ఇదిగా ఉడికించుకోవాలనుకుంటే ఏమండి ఇప్పుడు మీరు బట్టతోటి ఒక నిమిషం ఉండండి, బట్టతోటి గిన్నెని స్టవ్ మీద పెడితే ఆ ఖర్చు పెట్టుకోండి ఒకసారి చెప్తాను. ఇక్కడ ఎంత ప్రమాదం తప్పిందంటే జస్ట్ దీంట్లోంచి పొగలు వచ్చేయండి. ఆడవాళ్ళు ఎప్పుడు హడావిడిగా చేసుకుని ఇలాంటి ప్రమాదాలకి ఎక్కువగా జరిగిపోతూ ఉంటాయి వాళ్ళకి. కాబట్టి రేపటి నుంచి అది పట్టుకోండి, హ్యాండిల్ చక్కగా పట్టుకారు తీసుకొని అదే యూజ్ చేయండి. ఇప్పుడు మీరు వచ్చినా ఏం కదండి, బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఎక్కడ నేర్చుకున్నారు ఈ ఐటమ్ మీరు? ఇది మా అత్తగారి దగ్గర నుంచి నేర్చుకున్నానండి. మీ అత్తగారు వంట ఇది? ఎటువైపు ఉంటుంది ఇది? పల్నాడండి మాది. పల్నాడు. పల్నాడు సాగర్ దగ్గర మార్చండి మాది. ఓకే ఓకే. అలాగా ఆయిల్ వేస్తే అంటే నెయ్యి వేసాం అనుకోండి, ఇలా గంట కట్టుకుని ఉంటుంది. అయినా కానీ కొంచెం గడగట్టింది, కొంచెం బెల్లం వేసుకుని కొంచెం అవుతుందిలేండి, రవ్వ కదా, రవ్వ కదా, దాన్ని కొంచెం కలిపేటప్పుడు ఇలా మంచిగా కలిపేసుకుంటూ ఉంటే కరిగిపోతుంది. ఇది కొంచెం చిక్కగా గ్రేవీగా అయిందాక ఉడికించుకోవాలి. మీ ఇంట్లో ఎక్కువగా తినే ఐటమ్ ఏదండి? ఎక్కువ స్వీట్ అనే తీసుకుంటారండి. ఎక్కువ స్వీట్ ఐటమ్ కావాలి మాకు. ఎక్కువ స్వీట్ ఐటమ్? స్వీట్ ఐటమ్ బాదుషాలు, జాంగ్రీస్. బాబు ఇవన్నీ మీరు చేస్తారా? చేస్తానండి ఇంట్లోనే. చేసేస్తాను. అమ్మో, అంత పెద్ద పెద్ద ఐటమ్స్ చేసేస్తారా? ఇది మాత్రం పిల్లలకి మా వారికి చాలా ఇష్టం అండి. ఇది హెల్తీ కూడా కదండి. పెద్దవారు కూడా ఉంటారు కదండి, వాళ్ళు కొంచెం బాగా ఇష్టపడుతూ తింటారు. అవునవునవును, మీరు చెప్పినట్టు ఇప్పుడు నిజంగా కొంచెం హెవీ షుగర్ పేషెంట్స్ ఉన్నారనుకోండి, కొంచెం తక్కువ వేసుకోవచ్చు స్వీట్ కదండి. బెల్లం అంటే ఐరన్ ఉంటుంది, పాలు మంచివి కదా, మంచివి, నెయ్యి, కరెక్ట్, అన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకుంటాం కదండి. అవునవునవును. వేసుకుంటామండి ఇందులో. ఓకే, ఆల్రెడీ మనం చక్కెర వేసాం కాబట్టి చూసుకుని బెల్లం వేసుకోవాలి. చక్కెర వేస్తే ఇది అది స్వీట్గా, అదొక టేస్టీగా ఉంటుంది. ఈ బెల్లం కరిగిన దాకా కొంచెం ఇది కొంచెం చిక్కబడిన దాకా ఉడికించుకుంటే అయిపోయింది. ఈ లోపల మనం ఇటు సైడ్ డ్రై ఫ్రూట్స్ వేయించుకుందామండి. కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పు, కిస్మిస్ కొంచెం లైట్గా దోరగా వేయించుకుంటే. ఓకే, ఇక్కడ చిక్కబడితే ఇది టేస్ట్ బాగుంటుందండి. కొంచెం చిక్కబడిన దాకా నిదానంగా ఉడికి. ఓ, అది బాగా చిక్కపడుతుందా? చిక్కబడుతుంది, ఇది గ్రేవీ లాగా వచ్చేస్తుంది. అవునవును. ఇంకా ఏం చదువుకున్నారండి మీరు? నేను 10th పాస్ అయ్యానండి. అబ్బా, ఎన్నేళ్ల క్రితం? 30 years. 82లో అండి. 82లో 10th పాస్ అయ్యారా? బా గ్రేట్. అది మండల్ ఫస్ట్ వచ్చారు. అమ్మ బాబోయ్, తర్వాత చదవలేదా? ఇంకా చదవలేదు, మా పెద్దవాళ్ళు మ్యారేజ్ చేస్తారు. మండల్ ఫస్ట్ వచ్చిన వాళ్ళు కూడా చదవకపోతే ఎలా అండి? పేరెంట్స్ ఇష్టం కదా, ఇక అలా చేసుకోవటం. 82లో 10th క్లాస్ చదవడమే గ్రేట్, అయితే మండల్ ఫస్ట్ రావడం ఇంకా గ్రేట్. కొంచెం స్మెల్ కోసం ఇలాచి పౌడర్. సో ఇప్పుడు ఏంటంటే అయిపోయినట్టేనా? అయిపోయిందండి. ఇది బౌల్లో తీసుకొని గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని గార్నిష్ చేసుకుంటే గోధుమ పాయసం రెడీ. ఇంట్లో దొడ్డురవ్వ ఎక్కువగా ఉంటే దాంతో కూడా ఇలా చేసుకోవచ్చా అండి? చేసుకోవచ్చు. ఇంకా కొంచెం పలుగ్గా ఉన్నా కానీ నోటికి తగులుతూ ఉంటుంది, బాగుంటుంది. సో యాజ్ ఇట్ ఈస్ గా అది కూడా ఇలా కుక్కర్ లో పెట్టుకోవాలా, వేయించుకోవాలా? ఇది కుక్కర్ లో పెట్టుకుంటేనే బాగుంటుందండి. ఎందుకంటే వేయించిన అవసరం లేదు. ఫస్ట్ అక్కర్లేదు, పచ్చి గోధుమలనే ఇలా మనం తీసేసుకొని వాటిని ఇక మిక్సీ పట్టుకొని ఒక్క చెక్క కూడా వేసుకోవచ్చు. మరి నేను అనేది గోధుమలు మిక్సీ పట్టకుండా ఇంట్లో మనం ఉప్మా రవ్వ ఉంటుంది చూసారా, దొడ్డు రవ్వ చేసుకోవచ్చు. దీనంత టేస్టీగా అది జిగట రాదు, ఇట్లా గ్రేవీగా రాదు అది. ఓహో, అట్లా అంటారా? అవును, అదేంటంటే మామూలుగా ఉంటుందండి. ఇది మాత్రం దీని టేస్ట్ రాలేదు, చూసాను ఒకసారి చేసారా? అయితే ఓకే అండి. సో ఆల్రెడీ దాంతో పాటు అది కూడా చేశారట, దొడ్డు రవ్వతో పాటు పాయసం చేశారట, కానీ ఇంత చక్కగా ఇంత థిక్గా రాలేదట, కొంచెం అంత టేస్ట్ రాలేదట. సో అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకండి. ఇలా గోధుమల్ని చక్కగా మిక్సీలో పట్టుకొని ఈ విధంగా చేస్తే హెల్త్కి బాగుంటుంది, అట్ ద సేమ్ టైం టేస్ట్ బాగుంటుంది. ఇలా గార్నిష్ చేసుకొని ఇంకా దీంట్లో కొబ్బరి ముక్కలు కూడా అలాగే వేసుకోవచ్చండి. అంటే కొబ్బరి పొడి వేయచ్చు అంటారా? కొబ్బరి ముక్కలు కన్నా కూడాను కొబ్బరి ముక్కలు కట్ చేసుకొని కొంచెం ఇలానే నేతిలో వేయించుకొని
అది తినగలిగిన వాళ్ళు. ఇలాగైతే కొంచెం ఓల్డ్ మ్యాన్స్ ఉంటారు, తెలియదు కదండి. ఓకే ఓకే, మీరు మెయిన్ కాన్సెప్ట్ పెద్దవాళ్ళని దృష్టిలో పెట్టుకుని చేశారు కదా? దృష్టిలో పెట్టుకొని చేసాము. ఇదేంటంటే పిల్లలు నవ్వగలుగుతారు, అదేంటంటే పిల్లలు నవ్వలేదు కాబట్టి పిల్లలు నవ్వలేటట్టు ఉంటే ఎండు కొబ్బరి చక్కెర నేతిలో వేయించుకుని అది కూడా వేసుకోవచ్చు. అదొక టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. అవునవును, చాలా బాగుంటుంది. అలా కూడా ట్రై చేయండి ఒకసారి. ఇలాగ జీడిపప్పు కిస్మిస్తో గార్నిష్ చేసుకొని గోధుమ పాయసం రెడీ. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా అండి. గోధుమ పాయసం రెడీ అండి, ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. సూపర్ అండి నిజంగా. ఎందుకంటే దీంట్లో నెయ్యి ఫ్లేవరు, గోధుమలు ఏవైతే ఉన్నాయో పర్టికులర్గా ఆ ఫ్లేవర్ తెలుస్తుంది. సో ఇంకా మనం చక్కగా నెయ్యి వేసుకున్నాము. ఉడికించుకోవడం వల్ల నేను ఇంతకు ముందు మీతో అన్నాను పప్పు వాసన వస్తుందని. ఆ కైండ్ ఆఫ్ చక్కగా మెత్తగా ఉడికిన ఫ్లేవర్ చాలా పర్టికులర్గా తెలుస్తుందండి. వెరీ హెల్దీ, వెరీ టేస్టీ. అన్నపూర్ణ గారు, గోధుమ పాయసం చాలా రుచిగా ఉందండి, చాలా టేస్టీగా ఉంది. మరి ఇవాల్టి మా ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు, సూచనలతో పాటు మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనదలిస్తే మీ వివరాలను మాకు రాసి పంపించండి. మా చిరునామా వనితా టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, ప్లాట్ నెంబర్ 564-A-9, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500033. తిరిగి రేపటి తిరుపతి బిమాస్ మసాలా రుచి చూడు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. దిస్ ఇస్ శ్రీవాణి, నమస్తే. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. సమర్పించిన వారు తిరుపతి భీమాస్ మసాలా.